సమంత सरप्राइज होके देखो अब डरो अब दोनों को मिक्स कर दो సౌత్ ఇండియన్ బ్యూటీ హీరోయిన్ సమంత విరామం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ చేసుకుంటూ కెరీర్ ను జెట్ స్పీడ్ లో నడిపిస్తోంది. Honey, are Batman coming? Yes, but you are? Brave and fearless. ముఖ్యంగా బాలీవుడ్ లో తన జోరును చూపిస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో యాక్షన్ సన్నివేశాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. स्टंट कैसा था? World's best stunt मेरा बेटा. बस एक काम है, क्या काम है? एक्टिंग ही है. ఇటీవల వరుణ్ ధావన్ తో కలిసి సెటిల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కు సమంత భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత తన పాత జీవితం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. लेकिन नो कैमरा. You want me to sleep with someone? हम एक स्पाई एजेंसी है. సెటిల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హిందీలో చాలా ఛానల్స్ కు సమంత ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఇక ఇంటర్వ్యూస్ లో ఒక దానిలో భాగంగా సమంత వరుణ్ ధావన్ తో కలిసి ఇద్దరు ఒక ఆసక్తికరమైన ర్యాపిడ్ ఫైర్ లాంటి గేమ్ రౌండ్ ఆడుతూ కనిపించారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ సమంతకు మీకు ఏదైనా విషయం మీద అనవసరంగా ఖర్చు పెట్టాను అనిపించిందా అని అడిగాడు. వెంటనే సమంత తడుపుకోకుండా నా ఎక్స్కి ఇచ్చిన ఖరీదైన బహుమతుల విషయంలో అనవసరంగా ఖర్చు పెట్టానని అనిపించింది అంటూ కామెంట్ చేసింది. కొంతమంది ఈ విషయంలో సమంతకి అనుకూలంగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా నాగ చైతన్య బ్రేకప్ నుంచి ఆమె ఇంకా బయటకు వచ్చినట్టు కనిపించలేదని, ఆయన మరో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో సమంత తన ఆవేదన ఇలా వ్యక్తం చేస్తోంది అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ఆమె విడాకుల తర్వాత ఎలాంటి భరణాన్ని ఆశించలేదు, అలాంటప్పుడు నాగ చైతన్య కోసం పెట్టిన ఖర్చు విషయంలో ఆమె కామెంట్ చేస్తే తప్పేంటి అని కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఆమె మీద జాలి చూపిస్తుంటే మరికొంతమంది ఆమె అడిగిన దాంట్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయని చెప్పక తప్పదు. అయితే కొందరి అభిప్రాయం ప్రకారం సమంత నాగ చైతన్య గురించి మాట్లాడి ఉండకపోవచ్చని, ఎందుకంటే నాగ చైతన్య కంటే ముందే ఆమె ఒకరిద్దరి హీరోలతో ప్రేమాయణం నడిపినట్లు ప్రచారం జరిగింది కాబట్టి బహుశా వారి గురించి ఆమె ఇలా మాట్లాడి ఉండొచ్చని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత ఇప్పుడు తన ఎక్స్కి పెట్టిన ఖర్చు యూజ్లెస్ అని పేర్కొనటం మాత్రం సోషల్ మీడియాలో అలాగే మీడియాలో కూడా హాట్ టాపిక్ అవుతుంది. మొత్తం మీద సమంత చెప్పిన ఆ ఎక్స్ ఎవరనే విషయంపై మాత్రం పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక సమంత వరుణ్ ధావన్తో నటించిన ఈ వెబ్ సిరీస్లో రెచ్చిపోయి నటించింది. యాక్షన్ సన్నివేశాల్లోనే కాదు, లిప్ లాక్ లాంటి రొమాంటిక్ సీన్స్ లో అదరగొట్టింది, హద్దులు లేకుండా నటించింది.